ఏ పార్టీలనైనా జూనియర్లు సీనియర్లు అనేటిది ఉంటుంది. ఏదైనా పదవి ఇవ్వాలంటే నాకు అనుకుంటా సీనియర్లు అంతా ముంగటికి వస్తారు. చిన్న చిన్న పార్టీలలో అసొంటి పంచాదేం ఉండదు, కానీ పెద్ద పెద్ద పార్టీలలోనే షురు అవుతుంది గీసొంటి పంచాదంతా అన్నట్టు. తెలంగాణ పీపీసీ పెబ్బ ముచ్చట ఏడు వరకు వచ్చిందో ఒకసారి అరుసుకొని వద్దాం పార్రి. బేస్తారంతో తెలంగాణలో షేయి పార్టీ పెబ్బ పదవి కాలం ఓడిచింది. ముఖ్యమంత్రి అయినాక కూడా పెబ్బ పదవి ఆయన కన్నే పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి సారు ఇప్పుడు కొత్త పెబ్బని ఎంకులాడే పని నిలబడ్డాడు. అంటే తెలంగాణలో పీసీసీ అధ్యక్షుని కొరకు ఏట మొదలైందన్నట్టుగా రాష్ట్రంలో నాకంటే నాకు నేనంటే నేను అనుకుంటా చాలా మంది సీనియర్ లీడర్లు ఢిల్లీకి మునుము పెడుతున్నారు. ఇక ఇది 28 తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు సుతా ఢిల్లీ లీడర్ల చుట్టే తిరుగుతున్నాడు. ఓ రోజు మంత్రివర్గ విస్తరణ, ఇంకో రోజు పార్టీ పెబ్బ, ఇట్టా రెండింటి మీద ఢిల్లీ పెద్ద లీడర్లతో మంతనాలు చేస్తుండట. ఇక ఇప్పటి సంది తెలంగాణలో షేయి పార్టీని ముందుకు నడిపించేందుకు కొత్త పేపర్ని తొందరలోనే తీసుకొస్తారట. 2024 జూలై 7 తారీఖు 3 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఒక్కసారి పీసీసీ అధ్యక్షుడు నియామకం జరిగితే అది 3 సంవత్సరాలకు ఉంటుంది. కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి, జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారికి నా 3 సంవత్సరాల పదవీ కాలం పూర్తి అయ్యే లోపల నూతన పీసీసీ అధ్యక్షుడిని నియమించండి. నా హయాంలో శాసనసభ ఎన్నికలు, నా హయాంలో పార్లమెంట్ ఎన్నికలు రెండింటిని నిర్వహించిన, వీలైనంత మేరకు అందరూ సహకరించారు. సరైన ఫలితాలనే ఇచ్చినామని మేము భావిస్తున్నాం. నాకు ఈ బాధ్యత నుంచి తప్పించి సమర్థవంతమైన వాళ్లకు సామాజిక న్యాయంతో పాటు కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించండి అని చెప్పి నేను ఆల్రెడీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన. ఇదిట్టుంటే ఇప్పటికే చాలా మంది లీడర్లు నాకంటే నాకు అనుకుంటా ఢిల్లీ లీడర్లను జోకే పని నిలబడ్డారు. గాలి మోటార్లకి ఢిల్లీకి మునుము పెడుతున్నారు. పెబ్బ సీటు కొరకు ఢిల్లీ పెద్దోళ్లతో పోరాటాలే చేస్తున్నారు. తొలత నుంచి పార్టీలోనే ఉంటున్నా, నాకే పదవి లేదు, నేను చాలా సీనియర్ లీడర్ను, గా పెబ్బ పదవి నాకే ఇయ్యి అనుకుంటా జానారెడ్డి సార్ వస్తుంటే ఇంత మునుపు చేసిన అనుభవం ఉన్నది, పార్టీని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనో నాకే తెలుసు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఉలుకులు పెడుతుండట. మంత్రి పదవికి రాజీనామా చేసిన, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినా, పార్టీని నమ్ముకునే ఉంటున్నా, నాకే కావాలని కోమటిరెడ్డి పెద్దరెడ్డి సార్ అంటుంటే మా బీసీలకు ఇంతవరకు ఏ పదవి లేదు, మాకే కావాలని పొన్నం ప్రభాకర్ సారు, మధు యాష్కి గౌడ్ అనలు అంటున్నారట. వీళ్ళొక్కలేనా అంటే అట్ట కూడా కాదు. ఇటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, అలిగి మూలుగుతున్న జీవన్ రెడ్డి అందరికందరూ నాకంటే నాకని కాలు దూతున్నారు. ఇదంతా ఇట్టుంటే ఎవరెన్ని ముచ్చట్లు చెప్పినా, ఎంత ఆశపడ్డా పార్టీకి పెబ్బెవలు, మంత్రివర్గంలోకి వచ్చేదేవలు అనేటిదంతా రేవంత్ రెడ్డి సారే చూసుకుంటాడు అనేది ఢిల్లీ పెద్ద చెప్తున్నా ముచ్చట. మరి చూడాలే మంత్రివర్గంలోకి వచ్చేదేవలు, రాష్ట్రంలో షేయి పార్టీ అధ్యక్షుని సీట్లో కూర్చునేదేవలు, పార్టీని ముందుకు తీసుకుపోయేదేవలు ఏంది అనేటిదిగా.